అతను సైకో అయినా కట్టుకున్న భర్తను పల్లెత్తు మాట కూడా అనకుండా బాధలను పంటి కింద దాచుకుంది. తాగొచ్చి వేధిస్తున్నా కూడా, నిత్యం నరకం చూపిస్తున్నా కూడా గుట్టుగా కాపరం చేసింది. అయినా అతనిలోని రాక్షసుడు అంతం కాలేదు. భార్యను అనుమానించి చంపేశాను, పీడ విరగడైంది అంటూ ఓ సైకో భర్త వీధిలో వీరంగం సృష్టించి పైసా ప్రతిసారి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడేవాడు సైకో భర్త. ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఎప్పటికైనా నీ ప్రాణాలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చేవాడు. చివరికి అన్నంత పని చేశాడు ఈ కసాయి భర్త. శుక్రవారం భార్యపై దాడి చేసి మర్మాయవాలలో కర్రతో గుచ్చి రాక్షసంగా హత్య చేశాడు. ముత్యాలు మొదటి భార్య అతని సైకో చేష్టలు భరించలేక వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత సునీతను రెండో వివాహం చేసుకుని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హత్య చేసి ఇంటికి తలుపు వేసి వీధిలోకి వచ్చాడు. నా భార్యను చంపాను అంటూ అరుస్తూ నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు. మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాము, చచ్చిపోయింది, మీ చెల్లెల్ని చంపేశాడు, తోలుకపో అని పక్కింటి పిల్ల ఫోన్ చేసింది. అక్క తోలుకపోయి బతికించుకోరక్క అంటే మా వాళ్ళు అందరం కలిసి ఫోన్లు మాట్లాడే వరకే అయిపోయింది. అక్క మీ చెల్లెల పని అయిపోయింది, తీరా బాడకావు తీరా తలుపు తీరా బతకని తీరా తీరా అని అక్కడిక్కడ ఉరుకులాడితే తీయలేదంట సార్ వాళ్ళు. ఆ పిల్ల ఇంకా చచ్చిపోయినాక చంపిన చూడాలి మిమ్మల్ని చంపుతుంటే అందరి ఇంట్లో పోయి గడేసుకొని ఆడక్కడ వెళ్ళిపోయినాకనే వచ్చి మా పిల్లని చూసి హాస్పిటల్కి పోలీస్ స్టేషన్ ఫోన్ చేసే వరకు అయిపోయిందంట సార్. ఇంకా అదైతే మాకు తెలుసు. ఏం పని చేస్తాడు ఆయన? వాడు ఏ పని చేస్తాడో ఎక్కడ పోతాడో మాకు ఏది తెలియదు సార్. వాడు వాడి పని వాడు ఎక్కడన్నా వాగులో పోని చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను ఓనన్నాడు. ఆనంకాయలు పెట్టిండు, అన్ని పెట్టిండు సార్. వాడు అప్పుడన్నా ఉంచుకోపోయింది. పుట్టింటిని వదిలి అత్తారింట్లో అడుగు పెడుతున్న చాలా మంది మహిళల జీవితాలు ఇలా మధ్యలోనే ముగుస్తున్నాయి. భార్యలను హతమారుస్తున్న ఇలాంటి రాక్షసులను నడి రోడ్డుపై ఉరితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.